This call is now being recorded. समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. వర్చలమ్మ గారు అన్నపానములను సేవింపజేసేది, మలమూత్రములను విసర్జింపజేసేది ఆత్మ అయితే విసర్జించేది ఏంటి, వదులుతున్నది ఏంటిది? అజ్ఞానమును వదిలించేది దేవుడైతే వదిలేది వరు. ఆత్మ సాక్షాత్కార ప్రకరణంలో నేనే జీవాత్మ, నేను వదులుతున్నాను, ఈ దేహమును పట్టుకొని ఉన్నాను కాబట్టి వదలాల్సి వస్తుంది. దేహం యొక్క వికారాలను నేనే వదలాలి. దేహం లేనప్పుడు ఈ వికారాల వదిలేటువంటి ప్రసక్తే ఉండదు. కాబట్టి వదిలేటప్పుడు, ముక్కు చీదేటప్పుడు, ఊమేటప్పుడు, కనురెప్ప కొట్టేటప్పుడు, కాళ్ళు చేతులు కదిలించేటప్పుడు, మాట్లాడేటప్పుడు, పెదవి విరిచేటప్పుడు, దగ్గేటప్పుడు జీవాత్మ ప్రమేయం ఉంటుందా, ఉండదా? ఉంటుంది స్వామి. సువర్చలమ్మ గారు కెమెరా బంద్ చేసుకున్నారు ఇవాళ, చెప్పండి. విజయదుర్గమ్మ గారు కనిపిస్తుందా? తినేందుకు మన చెయ్యి కంచంలోంచి నోటికి ఆడుతుందా లేదా? నమలడానికి దవడకు ఆడిస్తున్నామా లేమా? అందుకని ఇదంతా చేసేది జీవాత్మయే. జీవాత్మ వేరు, ఈ క్రియలు చేసేది వేరు కాదు. అందుకని రహస్యాన్ని పట్టుకోండి. బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయము 8వ బ్రాహ్మణాన్ని చూడండి. అతః వాచక్నవి ఉవాచ బ్రాహ్మణ భగవంతో హంతాహం ఇమం ద్వౌ ప్రశ్నౌ ప్రక్షామి. ఇక ఉద్దాలక ఆరుని దారి లేక, అంటే ఇక ఇంకేమి తర్కం చేయలేక అతడు మౌనం వహించి కూర్చోగానే ఇప్పుడు మళ్ళీ గార్గి లేచింది. వాచక్నవి గార్గి లేచి అతనితోటి ప్రశ్నిస్తుంది ఏంటంటే, ఓ యాజ్ఞవల్క్య, నేను మళ్ళీ ఒక 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అని అన్నది. అప్పుడు తౌచేన్ మే వక్షతి నా వై జాతు యుష్మాకమిమం కశ్చిత్ బ్రహ్మోద్యం జేతేతి. ఇక ఈ రూపకంగా ఎప్పుడైతే ఆ 2 ప్రశ్నలకు, ఓ బ్రాహ్మణులారా, ఈ 2 ప్రశ్నలు నేను అడగాలి అనుకుంటున్నాను, ఈ 2 ప్రశ్నలకు కనుక అతడు సమాధానం ఇచ్చినట్టయితే ఇక మీరెవరు అతన్ని జయించలేరు అనేటువంటి. అప్పుడు అందుకని అతడు ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవచ్చు అని అనగానే ఆ బ్రాహ్మణులందరూ ఏమన్నారంటే, పండితులందరూ, ఓ గార్గి, నువ్వు అడుగు
ఆ ప్రశ్నలు అడుగు అని చెప్పేసి ఆమెకు అనుమతి ఇచ్చారు. అప్పుడు ఆ గార్గి హోవాచ అన్నది ఏమనంటే, అహం వై త్వా యాజ్ఞవల్క్య, ఓ యాజ్ఞవల్కుడా, నేను నిన్ను యథా కాశ్యో వా వైదేహో వా ఉగ్రపుత్రః ఉజ్వం ధనుర్ అధిజ్యం కృత్వా ద్వౌ బాణవంతౌ సపత్నతి వ్యాధినౌ హస్తే కృత్వోపతిష్ఠేత్ ఏవమేవ అహం ద్వాభ్యాం ప్రశ్నాభ్యాం ఉదస్థాం తౌ మే బ్రూహీతి. ఇప్పుడు ఏమన్నానంటే గారికి, ఒక కోపంగా ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే, కాశ్యో వా వైదేహో వా ఉగ్రపుత్ర, ఈ యొక్క ఉగ్రపుత్రుడు అంటే కోపంగా ఉన్నటువంటి అతడు, ఉజ్యం ధను అద్రిజ్య అంటే కోపంతో ధనస్సును ఎక్కుపెట్టి ద్వౌ బాణవంతౌ, ఇక 2 బాణాలను సంధించినట్టయితే సపత్నయిత వ్యాధిను, ఇక ఆ యొక్క సపత్న అంటే శత్రు అతడు వ్యాధిను అని అంటే పడిపోతుంటాడో, ఏ రకంగానైతే శత్రువును ఆ బాణములతోటి పరాజితం చేస్తూ ఉంటాడో అదే రకంగా హస్తే కృత్వ ఉపతిష్ఠేద్ ఏవమేవం అహం, అదే విధంగా నేను కూడా ఆ యొక్క కోపోద్రిక్తుడైనటువంటి అతని మాదిరిగానే నేను కూడా 2 ప్రశ్నలను తీసుకొని నేను నీ మీద సంధిస్తున్నాను యాజ్ఞవల్క్య, నీకు సాధ్యమైతే సమాధానం ఇవ్వు అని చెప్పేసి అంటున్నది. బ్రూహీతి పుచ్చ గార్గేతి, ఓ గార్గి నువ్వు అడుగు, నువ్వేం అడగాలనుకుంటున్నావో అడుగు. సా హోవాచ యదూర్ధ్వం యాజ్ఞవల్క్య దివో యద్ అవాక్ పృథివ్యా యదంతరా ద్యావా పృథివీ ఇమే యద్ భూతం చ భవచ్చ భవిష్యేచ్చేతి ఆచక్షతే కస్మిన్ స్థం ఓతం చ ప్రోతం చేతి. ఓ యాజ్ఞవల్క్య, ఇది ఏదైతే అంతరిక్షం ఆకాశం ఉన్నదో, పైన కనిపిస్తున్నదో, ఊర్ధ్వం అంటే పై దిశలో, యాజ్ఞవల్క్య దివో ఏ అంతరిక్షంలో ఈ సూర్యుడు ఉదయించడం ద్వారా దినం ఏర్పడుతూ ఉందో, యత్ అవాక్ పృథివ్యా, ఈ భూమి ఏదైతే ఉందో, భూమి కింది దిశగా, ఏదంతరా ఈ భూమి మరియు ఆ ఆకాశం ఈ రెండింటి మధ్యలో, ఏదంతరా ద్యావా పృథివీ ఇమే, ఈ యొక్క ద్యూస్థానము అంటే సూర్యచంద్ర నక్షత్రాలు ప్రకాశిస్తున్నటువంటి ద్యూస్థానము మరియు ఈ భూమి, ఈ రెండింటి మధ్యలో యద్ భూతం భవత్ భవిష్యచ్చ అంటే భూత వర్తమాన భవిష్యత్తు, ఈ 3 కాలాలు ఈ రెండింటి మధ్యలోనే ఉన్నాయి. ఇతే ఆచక్షతే కస్మిన్ తద్ ఓతం ప్రోతం చేతి, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ స్థానము ఓతప్రోతము ఎవరి ద్వారా ఓతప్రోతమై ఉంది, ఈ యొక్క అంతరిక్షం అనేటువంటిది ఎవరు దీని నిండా వ్యాపించి ఉన్నారు, ఎవరిలో ఈ అంతరిక్షం అంతా ఉన్నది అనేటువంటిది ప్రశ్న. సా హోవాచ యదూర్ధ్వం యాజ్ఞవల్క్య దివో యద్ అవాక్ పృథివ్యా యదంతరా ద్యావా పృథివీ ఇమే యద్ భూతంచ భవచ్చ భవిష్యచ్చేతి ఆచక్షతే కస్మిన్ ఓతం ప్రోతం చేతి. సా హోవాచ యద్ ఊర్ధ్వం గార్కి దివో యద్ అవాక్ పృథివ్యా యదంతరా ద్యావా పృథివీ ఇమే యద్ భూతం చ భవచ్చ భవిష్యచ్చ ఇది ఆచక్షత ఆకాశే తద్ ఓతంచ ప్రోతంచేతి. ఓ గార్గి,
ఈ యొక్క భూమి పై దిశ మరియు ఆకాశం కింది దిశ, ఈ ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో, ఆకాశం కింద భూమి పైన ఇది ఏదైతే ఖాళీ ప్రదేశం ఉందో, దీంట్లో భూత, వర్తమాన, భవిష్యత్తు ఈ 3 కాలాలు ఇందులో గడుస్తూ ఉన్నాయో, కాలం అనేటువంటిది సక్రియమై ఉన్నదో, ఇదంతా ఎవరిలో ఓతప్రోతమై ఉన్నది అని అంటే ఆకాశములోనే ఓతప్రోతమై ఉంది. ఆకాశం ఉంటేనే ఆకాశంలోనే వస్తువు ఉంటుంటది. ఆ ఆకాశమే వస్తువులో, వస్తువే ఆకాశంలో. అందు గురించి ఆకాశంలో ఓతప్రోతమై ఉంది అని చెప్పేసి ఈ యొక్క యాజ్ఞవల్కుడు చెప్పాడు. దీంతో ఏమన్నాడంటే సాహోవాచ, అతడు అన్నాడు ఏంటంటే, ఏది ఊర్ధ్వం ఏదైతే పైన ఉన్నదో గారికి, దివో దేనితోటైతే ఈ దినం ఏర్పడుతూ ఉందో, ఈ ఖాళీ ప్రదేశం ఏర్పడుతూ ఉందో, ఈ యొక్క దినము రాత్రి ఏర్పడుతూ ఉన్నాయో అవన్నీ అవాక్ ఏదైతే పృథివీ క్రింద గాని పృథివీ పైన గాని ఉన్నటువంటిది ఏంటంటే అంతరా ద్యావా పృథివీ, ఈ పృథివీ పై నుండి ఆకాశం కింది దిశగా ఈ ద్యావా పృథివీ ఏదైతే ఉన్నాయో వీటి మధ్యలో భూత, భవిష్యత్తు, వర్తమానం కాలాలు ఉన్నాయని అంటుంటారు. ఎంత ఆకాశే సప్తమి వ్యక్తి ఏకవచనం, ఆకాశే తదు ఓతప్రోతం చేతి, ఓతప్రోతమై ఉన్నవి అని చెప్పేసి చెప్పారు. సహ హోవాచ, నమస్తే అస్తు యాజ్ఞవల్క్య, మీకు కృతజ్ఞతలు, ధన్యవాదములు ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు. యో మా ఏతం వ్యవోచ అపరస్మై, ఇక మొదటి ప్రశ్నకి అయితే మీరు సమాధానం చెప్పారు యాజ్ఞవల్క్య. ఇక రెండవ ప్రశ్న వస్తున్నది, దాన్ని గ్రహించండి. ధారయస్వేతి, దాన్ని గ్రహించండి. పృచ్చ గార్గీతి, ఓ గార్గి నువ్వు నిస్సందేహంగా అడుగు. సా హోవాచ యదూర్ధ్వం యాజ్ఞవల్క్య దివో యద్ అవాక్ పృథివ్యా యదంతరా ద్యావా పృథివీ ఇమే యద్భూతంచ భవచ్చ భవిష్యచ్చ ఇత్యాచక్షతే కస్మిన్ ఓతప్రోతం చేతి. ఓ యాజ్ఞవల్కుడా, ఈ యొక్క అంతరిక్షం అంటే భూమి పై దిశలో సూర్యచంద్ర నక్షత్రాల, వాటి కింది దిశలో సూర్యచంద్ర నక్షత్రాలు ఎక్కడైతే ప్రకాశిస్తున్నాయో అవి, మరియు భూమి కింది దిశలో ఏమున్నది, దేనిలో ఇవన్నీ ఉన్నాయి అనేటువంటిది అడిగింది. అంటే ఇదివరకు అడిగినటువంటి ప్రశ్నని మళ్ళీ చెప్పింది అనమాట. సా హోవాచ, అతడు యాజ్ఞవల్కుడు అన్నాడు ఏమనంటే, యదూర్ధ్వం గార్గి, ఓ గార్గి పైన ఉన్నటువంటి ఈ దిశ దేని ద్వారా అయితే దినరాత్రులు ఏర్పడుతూ ఉంటాయో, ఏది అవాక్ పృథివ్య ఈ భూమి కింది దిశగా, ఏదంతరా ఈ రెండింటి మధ్యలో భూమి పైన మరియు ఆకాశం క్రింద ఈ యొక్క ఏదైతే ఓతప్రోతమై ఉందో అది అంత ఆకాశంలోనే ఉన్నది అని చెప్పారు. అంటే దీని అభిప్రాయం ఏంటంటే, అడిగిన ప్రశ్నని మళ్ళీ అడగడం, చెప్పిన సమాధానమే మళ్ళీ చెప్పడం ఏంటంటే, వీరిలో సహనము, ఓర్పు ఉన్నదా, తొందరపడుతున్నారా, ఉద్రేకానికి వస్తున్నారా అనేటువంటిది పసిగట్టడం రెండవ ప్రశ్న. పట్టుకున్నారా ప్రభాకర్ గారు? తెలుసుకుందాం. స హోవాచ యదూర్ధ్వం గార్గి దివో యద్ అవాక్ పృథివ్యా యదంతరా ద్యావా పృథివీ ఇమే యద్భూతం భవచ్చ భవిష్యచ్చ ఇత్యాచక్షతే ఆకాశ ఇది ఓతప్రోత, ఇదంతా ఆకాశంలోను ఓతప్రోతమై ఉన్నది అని చెప్పాడు. కస్మిన్ను కల్ ఆకాశ ఓతః ప్రోతశ్చేతి, ఈ ఆకాశంలో ఇవన్నీ ఓతప్రోతమై ఉన్నప్పుడు, సూర్యచంద్ర నక్షత్రాలు ఇదంతా ఆకాశంలో ఉన్నప్పుడు, ఆకాశము ఎందులో దేనిలో ఓతప్రోతమై ఉన్నది? కుండలో నీళ్లున్నాయి అన్నది కనబడుతున్నటువంటిది, మరి కుండ ఎక్కడ ఉన్నది?
కుండ కావాలి కదా, కుండ పెట్టడానికి. కుండ ఎక్కడ ఉన్నది అంటే ఖాళీ స్థలంలో ఉంది. ఆ ఖాళీ స్థలంలో కుండ పెట్టి ఆ కుండలో నీళ్లు పోసుకున్నాం. సువర్చనమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? అర్థమవుతుంది ఆచార్య. ఆ. ఆకాశం వాయువులో ఉందని కదా, ఆ? ఆకాశము వాయువులో ఉంది. అదే ఆకాశం ఎక్కడుంది? ఈశ్వరంలో ఆకాశం ఉంది. ఇప్పుడు వాయువు ప్రసంగం అయిపోయింది. ఇప్పుడు అంతా తీసుకొస్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క ప్రభాకర్ గారు చెప్తున్నాడు, కస్మిన్ను ఖలు ఆకాశ ఓత ప్రోతశ్చేతి. ఆవిడ ప్రశ్నించిన దానికి సమాధానం చెప్తున్నాడు. 8వ చూడండి. సా హోవాచ ఏతద్వై తద్ అక్షరం. అక్షరము అని అంటే నాశనము కానటువంటి, నాశనము లేనటువంటి, ఎప్పటికీ విద్యమానమై ఉండేటువంటి నాక్షరం అక్షరం. నాక్షరం అక్షరం, క్షరము కానటువంటి, నాశనము కానటువంటి, ఎప్పటికీ విద్యమానమై ఉండేటువంటి. సా హోవాచ ఏతద్వై తద్ అక్షరం గార్గి. ఓ గార్గి, ఈ ఆకాశం అనేటువంటి అక్షరములో, అక్షరం అంటే నాశనము కానటువంటి, ఎప్పటికీ విద్యమానమై ఉండేటువంటి బ్రహ్మణ అభివదంతి. ఆ యొక్క ఆకాశం దేనిలోనైతే ఉందో దానిని అక్షరం అంటారు. ఆ అక్షరం ఏమిటి అంటే బ్రహ్మణ, బ్రహ్మ అనేటువంటి శబ్దంతో ఉచ్చరిస్తూ ఉంటారు. అభివదంతి. స్థూలం, స్థూలం అతడు స్థూలం కాదు. స్థూలం అస్థూలం అనన్వం అతడు అణువు కాదు. అహ్రస్వం అతడు హ్రస్వం అంటే చిన్నవాడు కాదు. అదీర్ఘం అతడు పెద్దవాడు కాదు. అలోహితం అతడు ఎర్రగా లేడు. అస్నేహం అతడు జిగటగా లేడు. స్నిగ్ధత అంటే తైల పదార్థం, ఆ రకంగా అతడు జిగటగా లేడు. అఛాయం అతడు నీడ అంతకంటే కాదు. అతమహ అతడు అంధకారం కాదు. అవాయు అతడు వాయువు కాదు. అనాకాశం అతడు ఆకాశం కాదు. అసంగం అతడు ఒక సంపర్కంతో, ఒక ఆధారంతో ఉండేవాడు కాదు. అసంగం. అరసం అతడు రసతత్వం కాదు. అగంధం అతడు వాసన తత్వం కాదు. అచక్షు అతడు చక్షు చూసేటువంటి తత్వం కాదు. అశ్రోత్రం అతడు వినేటువంటి శ్రవణేంద్రియం కాదు. అవాక్ మాట్లాడేటువంటి వాగేంద్రియం కాదు. అమనః అతడు మననం చేసేటువంటి మనస్సు కాదు. అతేజ ఈ యొక్క మెరుస్తున్నటువంటి ఈ ప్రకాశకీయ స్వరూపం అతడు కాదు. ప్రకాశం. ఇప్పుడు ఈ అతేజ అంటే మండించేటువంటిది, మండేటువంటిది, మండించేటువంటిది, మండేటువంటిది, మంట పెట్టేటువంటిది, ఈ మూడు ఉన్నాయి. బల్బు, ప్రకాశము, విద్యుత్తు. బల్బు, ప్రకాశము, విద్యుత్తు. పట్టుకుంటున్నారా? అవునా సార్? అందుకని అతేజ. అతేజ అంటే ఇదివరకు మనము అగ్ని తేజస్వి స్వరూపుడు అని చెప్పేసి మనం వ్యాఖ్యానం చేసుకున్నాం కదా. ఆ తేజస్సును సైతం ఒలిచి చూపిస్తున్నాడు. అతేజ అంటే ప్రకాశము వేరు, బల్బు వేరు, విద్యుత్తు వేరు. పట్టుకుంటున్నారా ముని గారు? తెలుస్తుంది. అందుకని బల్బు కనిపించని తత్వమే, కనిపించని తత్వమే ప్రకాశింపజేస్తుంది. అంతర్యామి తత్వం, అంతర్యామి పరమాత్మ. విద్యుత్తు ప్రకాశిస్తుందా, ప్రకాశింపచేస్తుందా? ప్రకాశింపజేస్తుంది. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రకాశము మనకు కావాలి, విద్యుత్తు మనకు అవసరం లేదు.
విద్యుత్ మనకు అవసరం లేదు, మనకు ప్రకాశం కావాలి. ఆ ప్రకాశం కావాలంటే విద్యుత్ తప్పనిసరి. ఇప్పుడు మంట కావాలి అంటే మండేటువంటిది ఇంధనం, మండించేటువంటిది అర్థమవుతుందా? అగ్ని. ఇప్పుడు నేను ఉండాలి అని అంటే నాకు శరీరం కావాలి, భోజనం కావాలి. నేను ఈ జన్మలో ఉండాలి అని అంటే నాకు భోజనం కావాలి, శరీరం కావాలి. ఈ రెండు ఉంటేనే నేను ఉంటాను. ఈ రెండు లేకపోతే నేను లేను. ఈ భోజనం అనేటువంటి దాంట్లోనే వాయువు, ప్రాణం ఉన్నది, నీరు ఉన్నది, అంతే అన్ని. అన్నం వై ప్రాణ. ఓహో మజాది, అది ఇక్కడ 3 తత్వాలను తీసుకొస్తుండ ఇప్పుడు. మూడు తత్వాలను తీసుకురావట్లేదు, పరమాత్మను కొలుస్తున్నాడు. తేజస్వి ప్రకాశం కంటే భిన్నవాడు అని చెప్పడానికి ఓం ప్రకాశ్ చెప్తున్నాడు. ఈ మూడుటిని ఎదురుగా పెట్టేసి ఈ రకంగా ఉన్నది అనేది ఇంకా మూడిటి ప్రసంగం కాదు. ప్రకాశం కనబడుతుంది కానీ నువ్వు కనబడతలేవు స్వామి అనే అర్థం కదా. అదే సూటి మాట అదే. అందుకే అతేజ, తేజస్వి స్వరూపుడు అనే దానికి ప్రకాశం కనబడుతుంది కానీ నువ్వు కనబడట్లేదేంటి స్వామి? అంతే. అదే చాలా చిక్కబడి. అప్రాణ అంటే ప్రాణం, అప్రాణ ప్రాణం పోసేటువంటిది, ప్రాణం పోస్తున్నటువంటిది, ప్రాణం తీసుకుంటున్నటువంటిది, ప్రాణంతో బ్రతుకుతున్నటువంటిది. ప్రాణం తీసుకుంటున్నటువంటిది, ప్రాణంతో బ్రతుకుతున్నటువంటిది జీవాత్మ. ప్రాణం తీసుకోవడానికి సాధనం శరీరం, వస్తున్నటువంటిది ప్రాణం. కానీ ఆ ప్రాణమును నడిపించేది వాయు. ఇక్కడ చెప్తున్నాడు కదా, అహమేవ వాయు ఇవ ప్రవామి ఆరభమానా. వాయువుగా నేనే నీ వద్దకు వచ్చాను, ఇక నువ్వు పీల్చుకో. ఇప్పుడు ప్రాణం ఉన్నటువంటి వారే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారా? ప్రాణం లేనటువంటి వారు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారా? ప్రాణం ఉన్న వాళ్ళే చేస్తారా? గుండె ఆగిపోయినట్టుగా అయ్యి మూర్చపోయినటువంటి వ్యక్తికి ఊపిరి ఊదేటువంటి వారు, ఊపిరి ఉన్నటువంటి వాళ్ళు ఊదుతారా, ఊపిరి ఆగిపోయిన వాళ్ళు ఊదుతారా? ఊపిరి ఉన్న వాళ్ళే. ఆ రూపకంగా అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే అప్రాణ అంటే పరమేశ్వరుడు ప్రాణస్వరూపుడు, ప్రాణశక్తి ఉన్నవాడు. కానీ అతడు ప్రాణుడు కాదు, అతడికి ప్రాణంతో పని లేదు. ఇప్పుడు ఎవరికైనా కూడా అతిరిక్తంను ఇస్తారా, ఉన్నది ఇస్తారా? ఉన్నది ఏది ఉంటే అది ఇస్తారు. కాదు స్వామి, అది కాదు. ముందు గారు మళ్ళీ వినండి. అతిరిక్తంను ఇస్తారా, ఉన్నది ఇస్తారా? అతిరిక్తాన్ని ఇస్తారు. అతిరిక్తాన్ని ఇస్తారు. ఈ వికారం కూడా అతిరిక్తంనే. సంతానం కూడా ఇప్పుడు పురుషుడి నుండి శుక్రకణం వస్తుంది, అది అతిరిక్తం. స్త్రీ ఈ పిండంను ఉత్పత్తి చేస్తున్నది, అది అతిరిక్తంను ఇస్తున్నట్టుగా భగవంతుడు చూపిస్తున్నాడు. మనకు కావాల్సింది మన దగ్గర ఉండగా అది లేకున్నా మనం జీవించగలిగినప్పుడు ఆ వస్తువును అతిరిక్తం. దీనిని పతంజలి మహర్షి అపరిగ్రహ వృత్తి చెప్పాడు, అపరిగ్రహ వృత్తిగా. ఓ మాజారి, అతిరిక్తం అంటే ఇంకా క్లియర్ గా అర్థం కాలేదు. అతిరిక్తము అని అంటే మనకు ఎంతైతే అవసరమో అంతకంటే మించి ఉండడం, దాన్ని అతిరిక్తం. ఎక్కువగా ఉండడం, మిక్కిలిగా ఉండడం, అధికంగా ఉండడం. ఇప్పుడు బస్ ఎక్కిపోతున్నప్పుడు అక్కడ టికెట్ తీసుకోవాల్సినప్పుడు మనం టికెట్ తీసుకున్నాం. ఇక మన జేబులో ఉన్నటువంటి డబ్బులకు మనకు పని లేదు, బస్సు దిగే వరకు మనకు అవసరం లేదు. అక్కడ మనకు కావాల్సినటువంటి వాళ్ళు ఎవరో వచ్చారు, ఇప్పుడు వాళ్ళ గురించి టికెట్ తీసుకునేటువంటిది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది మనకు టికెట్ లేకుండా వారికి ఇస్తామా, లేదంటే మనం తీసుకున్న తర్వాత వారికి ఇస్తామా?
తీసుకున్నాకే వారికి ఇస్తాం. ఆ, మనం తీసుకున్న మాత్రమే ఇస్తాం. వరదలు వచ్చి కొట్టుకపోతున్నప్పుడు ఆ వరదల్లో నిలదొక్కునేటువంటి ఇదేటువంటి ఆ రాగలిగేటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు ఇంకొకరిని కాపాడుతామా, లేదంటే మనమే కాపాడుకోలేకపోతున్నాం మనల్ని మనమే, అటువంటి అప్పుడు ఇంకొకరిని కాపాడుతామా? ఆత్మరక్షణ తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అంతే, ఆత్మరక్షణ అవసరం. ఆత్మరక్షణ చేసుకున్న తర్వాతనే ఇంకొకరికి. అందుకే ఈ ప్రాణస్వరూపుడు ఏంటంటే భగవంతుడు ప్రాణస్వరూపుడు. ప్రాణం యొక్క శక్తి అతని దగ్గర ఉంది. ఇప్పుడు గుడిలోకి వచ్చిన తర్వాత అక్కడ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఎవరు ప్రతిష్ఠ చేస్తారు అని అంటే, ఎవరిలోనైతే ఆ యొక్క వేద విద్య జ్ఞానం యొక్క ఆ యొక్క విగ్రహం యొక్క గౌరవం, అదంతా అతని యొక్క మహిమ, అతని యొక్క ప్రతాపం అంత తెలిసినటువంటి వారే ఈ యొక్క మంత్రశక్తి ద్వారా ప్రజలకందరికీ ప్రాణప్రతిష్ఠ చేసినట్టుగా భావింపజేస్తారు. ఉన్నవారు చేస్తారా, లేని వారు చేస్తారా? కరెక్ట్గా అంటే ఉన్నవారు. వాళ్ళే చేస్తారు కదండి. అందుకే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, పురుషునిలో అతిరిక్తంగా ఉన్నది కాబట్టి ఈ యొక్క గర్భధానం చేయిస్తున్నాడు. స్త్రీలో అతిరిక్తంగా ఉన్నది కాబట్టి పిండధారణ చేయిస్తున్నది. అతిరిక్తంకు చేయించడం. ఈ యొక్క ప్రాణస్వరూపుడు ప్రాణధారణ ఎవరికి చేయిస్తున్నాడు అంటే, జీవాత్మలకు అందరికి 84 లక్షల జీవరాశుల్లో ప్రాణం పోసి బ్రతికిస్తున్నాడు అని అంటే అతడి దగ్గర ఉంది. కానీ ఆ ప్రాణము వేరు, అతడు వేరు అనేటువంటిది ఒలుస్తున్నాడు. ఇప్పుడు డబ్బు వేరు, మనము వేరు. మనం డబ్బును ఖర్చు పెడుతున్నప్పుడు డబ్బు వేరు, మనము వేరు అనేటువంటిదే ఈ యొక్క ప్రాణ స్వరూపుడు. అతని దగ్గర ప్రాణం ఉంది, సామర్థ్యం ఉంది, కానీ అతడు ప్రాణం కాదు. అతడే ప్రాణం కాదు, భగవంతుడే ప్రాణం కాదు అనేటువంటిది ఇక్కడ సారాంశం. భగవంతుడు వేరు, భగవంతుడు ప్రసాదించే ప్రాణ విలువ వేరు, ప్రాణ సామర్థ్యం, బ్రతుకు. ఓ ఆచార్య, జీ, ఎవరి దగ్గర ఏది ఉన్నదో అది ఇవ్వగలుగుతారు, లేని ఇవ్వలేరు కదా. అది ఇవ్వడం అంటే ముందు ఇక్కడ దేవుడి ప్రసంగంలోనైతే మీరు చెప్పింది. ఇప్పుడు ఏంటంటే, ఏదైతే ఎవరి దగ్గర అయితే ఉంటుందో అతిరిక్తంను ఇవ్వడం. కానీ తాను వేరు, అతిరిక్తం వేరు, డబ్బు వేరు, మనం వేరు. ఆచార్య, ఇక్కడ మీరు 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, తాను ప్రాణం కాదు, ప్రాణం తన దగ్గర ఉన్నది. అవును, అది ప్రాణాన్ని ఇస్తున్నాడు, ప్రాణం కన్నా వేరుగా ఉన్నాడు తను. అవును, ఆ విషయాన్ని చెప్తున్నాడు. అంతే. అప్రాణం అముఖం అని అంటే, ఏదైనా కూడా రూప ఆకృతి పదార్థం, రూప ఆకృతి జన్మనే అనుకోండి, ఏదైనా అనుకోండి. ముఖము అని అంటే ఒక గుర్తింపబడేటువంటి గుర్తింపు జీవాత్మకి ఇవ్వగలుగుతున్నాడు. ఇప్పుడు పురుషుడు భోజనం చేసినప్పుడు అతడు శుక్ర రూపం ఏర్పడుతుంది, ఆ జీవకణం. మళ్ళీ తల్లి అన్నం తిన్నప్పుడు, స్త్రీ అన్నం తిన్నప్పుడు ఆ యొక్క శరీరం ద్వారా అతిరిక్తంగా ఏ ద్రవాలైతే ఉత్పత్తి చేస్తున్నాయో, ద్రవ రూపం, సెల్స్ రూపం, కణ రూపం, ఆకృతి రూపం. అంతేగాని ముఖం అని అంటే ఇక్కడ మన శరీరానికి ఉన్నటువంటి ముఖం అనేది అర్థం కాదు. గుర్తింపు, గుర్తుపట్టేటువంటి గుర్తు. జీవునికి గుర్తుంటది, ప్రకృతికే గుర్తుంటది, కానీ పరమాత్మకు గుర్తు లేదు. పరమాత్మను ఏ రకంగా గుర్తుపట్టలేము. ఇప్పుడు ఒక మాట ముని గారు, ఇక్కడ మీరు ముందు వారిని వినండి. వారేం చెప్తున్నారో వినండి. ముందు వారిని వినండి, వారేం చెప్తున్నారో వినండి. ఈ 2 మాటలను విన్నారా? వ్యక్తిని వినేదేముండదు,
వారి అభిప్రాయం మాత్రమే వినడం జరుగుతుంటది. అందుకని అలంకారికంగా ఏమంటారంటే వారిని వినండి, వారిని వింటే గాని వారేంటో అర్థమవుతుంది. వారిని వ్యక్తిని వినేది ఏముంటది? అదే రూపకంగా ఇక్కడ ముఖం ఒక గుర్తింపు జీవాత్మది, కానీ పరమాత్మ ఎటువంటి వాడు అంటే అముఖం, అంటే గుర్తింపు లేనటువంటి వాడు అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు చెప్పండి ముని గారు. ఇప్పుడు జీవాత్మ ముఖం ద్వారా గుర్తింపు అని అంటున్నారు, కానీ నిజానికి జీవాత్మ ముఖం లేదు కదా. ముఖం అంటే ఇప్పుడు మనకు ఈ దేహానికి ఉన్న ముఖము, ఈ పశు పక్షి జన్మలకు ఉన్నటువంటి ముఖం ఈ ముఖం కాదు, గుర్తింపు అనేటువంటిదే ముఖం అంతే. అంటే పరమాత్మ కంటే జీవాత్ముడు స్థూలమైనటువంటి వాడు. అవును, ఆ స్థూలత్వమే గుర్తింపు, ముఖం అంతే. ఉనికి ఉనికి అంటే మళ్ళీ చెప్తున్నాడు కదా. వినండి అంటే పరమేశ్వరుడు కదా ఆచార్జీ. అమ్మా మళ్ళీ చెప్పండి. వారు ఏం చెప్తున్నారు వినండి అంటే పరమేశ్వరుడు. అమ్మా సువర్చనమ్మ గారు మైక్ బంద్ చేయండి, వాళ్ళది కుయ్యి అంటున్నది కదా. ఇప్పుడు చెప్పండి వరలక్ష్మమ్మ గారు. వారు ఏం చెప్తున్నారో వినండి అంటే పరమేశ్వరుడు చెప్తున్న ఉపదేశము, వారంటే పరమేశ్వరుడే కదా ఆచార్జీ. అమ్మగారు మీరు ఇంకెక్కడికో పోయారు. ఇక్కడ ఏంటంటే పరమేశ్వరుని అస్తిత్వం గురించి చర్చ జరుగుతుంది, మీరేమో వారి అభిప్రాయం గురించి మీరు మాట్లాడుతున్నారు. అందుకని రెండు భిన్నం కదా. అప్రాణం అముఖం అమాత్రం. అమాత్రం అంటే మాత్ర అంటే పట్టుబడేటువంటి తత్వం, పట్టుబడేటువంటిది. మాత్ర అంటే కొలమానం. ఇగో ఇంత చిన్నగా, ఇంత పెద్దగా, ఇగో ఇంత బరువుగా, ఈ రకంగా ఉన్నటువంటి పట్టుబడేటువంటి తత్వాన్ని మాత్ర అంటారు. అమంతం మనస్సు అనేటువంటిది స్థూల పదార్థం. స్థూల పదార్థం భగవంతుడు కాదు. అమాత్రం అమనం, అమాత్రం అనంతం. అనంతం అబాహ్యం. అనంత స్వరూపుడు అబాహ్యం. అబాహ్యం అంటే బాహ్యంగా వ్యక్తమయ్యేటువంటి వాడు కాదు. నా తద్ అశ్నాతి, అతడు ఏమీ తినడు. నా కించన తద్ అశ్నాతి, అతనిని ఏమీ తినదు. ఇక్కడ అతడు ఏమీ తినడు, అతనిని ఏమీ తినదు అంటే ఇంకేదో చెప్తున్నాడు. ఈ శబ్దాలు కాదు ఇక్కడ. జీవాత్మను ప్రకృతి ఇమిడించుకుంటున్నది, రూపాకృతి ఇస్తున్నది, ఔషధ రూపం, అన్న రూపం ఇస్తున్నది. దేహము తింటున్నది. ఈ యొక్క దేహంతో కూడినటువంటి జన్మను కాలము తింటున్నది. ఇది ఇక్కడ చెప్పాల్సినటువంటి రహస్యం. భగవంతుడు ఈ కాలానికి అతీతుడు, భూత వర్తమాన భవిష్యత్ ఈ కాలానికి అతీతుడు, కాలానికి అందనటువంటి వాడు. మరియు ఈ యొక్క రూపం అన్న ఓషధి ఈ యొక్క స్థూల రూపానికి అందనటువంటి వాడు. అందుకని ఆ భగవంతుడికి ఏమి తినాల్సిన అవసరం లేదు, అతనిని ఏమీ తినదు. కానీ జీవాత్ముడు ప్రకృతిని ఆశ్రయించినందున, ప్రకృతి కాలంతో ముడిపడి ఉన్నందున ఈ యొక్క దేహం ఏర్పడుతుంది. ఆ దేహము అన్నమును తింటుంది. ఆ తిన్నటువంటి అన్నముతో ఏర్పడేటువంటి దేహంకు వయస్సు ఉంటుంది. ఆ వయస్సును కాలము తింటుంది. ఆచార్జీ, అమ్మా మనస్సు స్థూలం అన్నారు కదా ఇందాక. అవును. అది ఎలాగా? మనస్సు స్థూలము ఎందుకు అనంటే ఇది ఆషామాషి తమాషా ప్రశ్న కాదు, చాలా లోతైన ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద మహామహులే అది తట్టుకోలేకపోయారు. అందు గురించి ఈ యొక్క మనస్సు అనేటువంటిది ఆత్మను అభివ్యక్తము చేయకుండా తనే కకావికలం చేస్తుంది ఆత్మను.
ఇంకా క్షణంలో ఇక్కడుండి ఇంకెక్కడో ఏదో ఆలోచిస్తుంది, ఏదో విషయాన్ని తీసుకొచ్చి చూపిస్తుంది. అందు గురించి మనస్సే ప్రధానం అని చెప్పేసి ఈ యొక్క విపස්සన ధ్యానంలో వారు ఆత్మ పరమాత్మ నుంచి మొదలుపెట్టి 10 రోజుల కోర్సులో చివరికి సారాంశం ఏం తీసుకొస్తారంటే ఆత్మ లేదు, పరమాత్మ లేదు, అంతా మనస్సే అనేటువంటిది చూపిస్తుంటారు. ఆ మనస్సే అని ఎందుకు చూపిస్తున్నారు అంటే ఈ మనస్సులోనే విషయాలు వస్తుంటాయి, మనస్సే ఉద్విగ్న పడుతుంటది, మనస్సు ద్వారానే ఈ యొక్క ఈ ఇంద్రియాలు విషయాల వైపు వెళ్తూ ఉంటుంటాయి. కాబట్టి అంత మనస్సే ఆడిస్తుంది. అంటే మనస్సు పట్టుబడుతుంది కాబట్టి స్థూలం, ఆత్మ పట్టుబడట్లేదు కాబట్టి సూక్ష్మం. అంటే పరమాత్మ తత్వం దగ్గరకు వచ్చేటప్పటికి మనస్సు స్థూలమైంది. కాదమ్మా, జీవాత్మ దగ్గర కూడా స్థూలమే. స్థూలమైన అంటే అది మనకి కంటికి కనిపించదు కనుక నేను అట్లా కనిపించదు కదా, స్థూలం ఎట్లా అయింది అనేది నాకు అట్లా అనుమానం వచ్చింది. అమ్మగారు, కంటికి కనపడనివి చాలా ఉన్నాయి. నొప్పి కనిపిస్తుందా? కనిపించదు. నొప్పి కనిపించదు. బాధ కనిపిస్తుందా? సంతోషం కనిపిస్తుందా? కనిపించదు. మరి ఆనందం కనిపిస్తుందా? అవన్నీ అనుభూతమైనటువంటివి. అవి అనుభూతమైనటువంటి వాటిని పక్కన పెట్టండి అమ్మా. చేతిలోకి వచ్చేటువంటివి చూడండి. కారం కనిపిస్తుందా? తీపి కనిపిస్తుందా? చేదు కనిపిస్తుందా? వగరు పులుపు కనిపిస్తున్నాయా? మనకు తెలుస్తాయి. కండకు కండ ఆచార్య గారు అనేది కండకు కనబడుతున్నాయా, దృశ్య రూపంలో కనబడుతుందా, అది ప్రశ్న పట్టుకోవాలి. ఇక్కడ అనుభూతితో తెలుస్తుంది, అది వేరు. ఇప్పుడు కారం అంటే ఒక పదార్థాన్ని పట్టుకుంటున్నాం, పులుపు అంటే ఒక పదార్థాన్ని పట్టుకుంటున్నాం, తీపి అంటే ఒక పదార్థాన్ని పట్టుకుంటున్నాం. పదార్థాన్ని మనం పట్టుకుంటున్నాం, కానీ అది తీపి అనేది అంటే ఎప్పుడు తెలుస్తుంది అంటే రుచి చూసినప్పుడే. అది ఇప్పుడు మనస్సునైతే మనం ఆ రకంగా పట్టుకోలేము కదమ్మా. అందుకని ఈ మనస్సు కంటే సూక్ష్మమైన వాడు ఆత్మ, మనస్సు స్థూలము అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆత్మ కన్నా స్థూలము సూక్ష్మమైన వాడు పరమాత్మ. ఇంకా ఒక్కొక్క మెట్టి లోపల దిగుతున్నాం మనం. చాలా లోతుగా వెళ్తుంది అన్నట్టుగా. ఆత్మలో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నది. అవును అవును. ఇప్పుడు ఆత్మ పరమాత్మలో ఉన్నది, పరమాత్మ ఆత్మలో ఉన్నాడు. ఓతప్రోతం నేను చెప్పింది ఓతప్రోతం. ఓతప్రోతం ఆత్మ పరమాత్మలో ఉంది. ఈ సూర్యచంద్ర నక్షత్రాలన్నీ పరమాత్మలో ఉన్నాయి. పరమాత్ముడు అన్నింటి యొక్క అణువణువులోనూ ఉన్నాడు. ఇది రహస్యం. మనసుకు ఆత్మకు దగ్గర సంబంధం ఉంది కాబట్టి మనసు స్థూలమని, ఆత్మ కనపడదు కాబట్టి ఆత్మ సూక్ష్మము. అమ్మగారు, అదే మీ కెమెరా ఒకవైపు ఉన్నది, మీరు ఇంకొక వైపు కూర్చున్నారు. అది కొంచెం సరిగా పని మీద ఉన్నాను ఆచార్య. సరే చెప్పండి. ఏమంటుంది? ఇట్లా పని చేసుకుంటుంది. చెప్పండి, మళ్ళీ చెప్పండి సువర్చలమ్మ గారు. అదే మనసు ఎందుకు స్థూలము అయింది అంటే ఆత్మ కనపడదు కాబట్టి సూక్ష్మము. మనసు వ్యక్తపరుస్తుంది, తెలుస్తుంది కాబట్టి మనసు ఆత్మని కూడా వ్యక్తపరుస్తుంది కాబట్టి అది ప్రత్యేకమైన ఇంద్రియం కదా మనసు అనేది. అందుకని ఇది స్థూలంగా గుర్తించబడుతుందా అని అభిప్రాయం ఆచార్య. అది మీరు ఆ విషయాన్ని పట్టుకోలేకపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను నాది, ఇంద్రియం నాది అంటే నాకంటే చిన్నగా ఉండాలా, పెద్దగా ఉండాలా? నేను పెన్ను నాకు సాధనం, చెయ్యి నాకు సాధనం, కాలు నాకు సాధనం, దేహం నాకు సాధనం, వాహనం నాకు సాధనం. వాహనం నాకు అధీనంలో ఉండాలా, నేను వాహనం అధీనంలో ఉండాలా? వాహనమే అధీనంలో ఉండాలి. ఇక్కడ మనసు అనేటువంటిది ఆ రకంగా.
సమయం బాగా అయిపోతుంది. సమయం అయిపోతుంది. మరి ఇది కొద్దిగా ఉన్నది మన గారు, ఒక్క నిమిషం. అబాహ్యం అదే అయిపోయింది ఇక. రేపటి చెప్పండి ఆచార్య. ఇక ఇది అంతరం అబాహ్యం యద్ ఏ నా తద్ అశ్నాతి కించన నా తద్ అశ్నాతి అంటే ఏది కూడా భగవంతుడు తినడు, దేనిని కూడా భగవంతుడు తినడు, ఏదిని భగవంతుడిని తినలేదు అనేది సారాంశం. ఇది అయిపోయింది. ఓకే. నమస్తే. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్య బ్రహ్మజ్ఞానము బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయం 8వ బ్రాహ్మణంలో ఉన్నాం మనము. పరమాత్మని అంతర్రహస్యాన్ని ఇంకా సూటిగా బోధిస్తున్నారు. గార్గి అడిగినటువంటి ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు కూడా చక్కగా సమాధానం చెప్తూ ఈ విషయాన్ని అర్థం చేపిస్తున్నారు. అన్నింటిలో పరమాత్ముడు ఉన్నాడు, కానీ దేంట్లో మనకు కనబడనంత సూక్ష్మంగా ఉన్నాడు. ఆత్మలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఆ ఆత్మ కంటే సూక్ష్మమై ఉన్నాడు. ఆ రహస్యాన్ని చెప్తున్నారు. తర్వాత కనబడినటువంటి వాసన తత్వము, వాసన వస్తుంది కానీ ఆ వాసనలో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చక్కగా బోధకు వస్తుంది. ఈ విషయాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. 1కి 2 సార్లు వినండి. ఇటువంటి లోతైనటువంటి సమాధానం వచ్చినప్పుడు వినాల. వింటే అది చక్కగా ఆధ్యాత్మికంగా పురోగతి కలుగుతుంది. ఓకే. తర్వాత ఈరోజు సంధ్యోపాసన వరలక్ష్మి గారమ్మా ఈరోజు లేదు కదా, నేను కాదు, ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు ఉన్నారమ్మా, కొంచెం ఉన్నారు. ప్రభాకర్ గారు ఈరోజు చేపిస్తారా మీరు? వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వనా? ఉన్నారు. వైదిక సంధ్యోపాసన నారాయణ ప్రభాకర్ గారు జయించని ప్రార్థన. ఓం. చేసే వాళ్ళు ఉంటే ఇవ్వండి, లేకుంటే చేయండి. లే కొత్త వాళ్ళు ఎవరు లేదు, అందరు పాత వాళ్ళే ఉండే. ఎవరి డేట్ వాళ్ళకి నిర్ణయం ఉన్నది. సరే. అతిరిక్తంగా ఎవరు వాళ్ళు చేపిస్తా అంటే ఇస్తాం. ఓం. అత వైదిక సంధ్య. ఓం ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మహిశ్రీ శ్రేతాం స్వాహా. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలా కరపృష్ఠే. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహా. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయత.
ततो रात्र्यजायत ततो समुद्रार्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः प्रतीचेदिक्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः उदीचेदिक्सोमोऽधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षतति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु षच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमघन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अधीनास्याम शरदः शतं भूयश्च शरदः शतात् शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे ईश्वरादयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः ॐ नमः शम्भवाय च मयोभवाय च
నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యా ప్రకరణం సమాప్తం. ఓం సర్వేభ్యో నమస్తే. శ్రీనివాస్ గారు శాంతి పాఠం చెప్పండి. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్యజీ, అందరికీ నమస్తే. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమస్తే అజయ్, సర్వేభ్యో నమో. ఓం నమస్తే ధన్యవాదాలు ఆచార్య. అందరికీ నమస్తే. ఆదివారం గద్వాల ధ్యాన సిద్ధాంతంలో సామూహిక కార్యక్రమాలు ఉంటాయండి. డిఎస్పి నళిని గారు వస్తున్నారు, వీలైన వాళ్ళు రావచ్చు.